ప్రభునందు ప్రియారా, మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మనం ఈ మధ్య ఒక వార్త నేను చూశాను. వార్త ఏంటంటే, మన సుప్రీంకోర్టు, ఇతర కోర్ట్స్ ఉన్నాయి కదా మన దేశంలో, హైకోర్టు, జిల్లా కోర్టులు అన్నిట్లో కలిపి ఆగస్టు 31వ తారీఖు వరకు దాదాపు 39 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా విశేషం ఏంటంటే, కొన్ని కేసెస్లో అడ్వకేట్స్ చనిపోయారు, కొన్ని కేసెస్లోనేమో కక్షిదారులు అంటే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు చనిపోయారు, కొన్ని కేసెస్లో ప్రత్యర్థులు కూడా చనిపోయారు. ఎందుకంటే చాలా కేసులు దాదాపు ఒక 8 లక్షల పైన, 8-10 లక్షల పైన కేసులు 30 ఏళ్ల క్రితం ఫైల్ చేసిన కేసులు అంట అవన్నీ. సో ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తా అలాగే ఉండిపోతున్నారు కదా. మనం గమనిస్తే బైబిల్ని మనం చూస్తే, బైబిల్లో కూడా కొన్ని తీర్పులు ఉన్నాయి. కొన్ని అంటే దాదాపు ఒక 7 తీర్పులు ఉన్నాయి. ఈ సిరీస్లో మనం రాబోయే కొద్ది వారాలు బైబిల్లో ఉన్న తీర్పుల సంగతి మనం ధ్యానం చేద్దాం. అసలు బైబిల్లో ఎన్ని తీర్పులు ఉన్నాయి అంటే, బైబిల్లో దాదాపు 7 రకాల తీర్పులు ఉన్నాయి. మొదటి తీర్పుని ఏమంటామంటే అన్యాయపు తీర్పు, రెండవ తీర్పుని విశ్వాసుల స్వపరీక్ష, మూడవ తీర్పు విశ్వాసుల క్రియల తీర్పు, నాలుగవ తీర్పు దేవదూతల తీర్పు, ఐదవ తీర్పు ఏంటి? ఐదవ తీర్పు ఇశ్రాయేలీల తీర్పు, ఆరో తీర్పు సజీవులైన అన్యజనాంగముల తీర్పు, చివరి తీర్పు మృతులైన పాపుల అంత్య తీర్పు. ఇవి ఈ 7 తీర్పులు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ తీర్పుల వల్ల మనకేంటి, ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ తీర్పులు కనుక మనకు అర్థమైతే మన జీవితం మరింత క్రమపరచబడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విశ్వాసుకు సంబంధించి స్వపరీక్ష, విశ్వాసుల క్రియల తీర్పు చాలా ముఖ్యమైనవి. ఇక అన్ని మిగతా తీర్పులు ఏంటంటే, ఈరోజు మనం మొదటి తీర్పును చూద్దాం. మొదటి తీర్పు ఏంటి? యేసు ప్రభువు మన కోసం పొందిన అన్యాయపు తీర్పు. ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. అసలు యేసు ప్రభు మన కోసం ఎందుకు తీర్పు పొందాడు, అన్యాయం తీర్పు ఎందుకు పొందాడు అంటే, యేసు ప్రభు విశ్వాసి అంటే పాపి కొరకు క్రీస్తు పొందిన అన్యాయపు తీర్పు. అసలు పాపి కొరకు క్రీస్తు ఎందుకు తీర్పు పొందాలి అంటే, ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో నెరవేర్చిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయినా నరకానికి వెళ్తాడు. 9 చేసి 1 తప్పిపోయినా, అయితే అన్నీ చేసి 10 ఆజ్ఞల్లో సగం తప్పిపోయినా నరకానికి వెళ్ళిపోతాడు. ఆ మాటకు వస్తే, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే గారే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయారు అనమాట. ఆయన వల్ల కాలేదు. సో అయితే మరి దేవుడు మనిషిని నీతిమంతుడుగా, పాపరహితుడుగా తీర్చాలంటే అప్పట్లో ధర్మశాస్త్రం ఒక ప్రామాణికం. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరం నుంచి మరి రకరకాల పద్ధతులు దేవుడు మనిషిని నీతివంతులుగా తీర్చడానికి ఉపయోగించాడు. మనం కొంచెం బైబిల్ గమనిస్తే, ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాలు కూడా అక్కడ ఆదాము అవ్వను ప్రామాణికంగా తీర్చడానికి అక్కడ దేవుడు ఉపయోగించింది ఏంటి అంటే, వాళ్ళ అమాయకపు కాలం అంటాం ఆ పీరియడ్ని. ఆ కాలంలో దేవుడు ఆదాము అవ్వని వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి కనికరించి వారి పాప విమోచన చేయటానికి ఆయనే బలి చేసి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఆ తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే 5, 6 అధ్యాయాలు, తర్వాత 7, 8, 9 అధ్యాయాలు మనం గమనిస్తే, ఈ కాలాన్ని మనం ఏమంటామంటే 4వ అధ్యాయం నుంచి
4వ అధ్యాయం నుంచి దాదాపు 5, 6వ అధ్యాయం దాకా. దీన్ని ఏమంటారంటే మనసాక్షి కాలం అంటాం. మనసాక్షి చెప్పినట్టు వాళ్ళ మనసాక్షి ప్రకారమే వాళ్ళని దేవుడు తీర్పు తీర్చాడు. అందుకే కయ్యను హేబేలు విషయం వచ్చినప్పుడు నీ మనసాక్షి, నీ తమ్ముడు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కావాలి వాడినా అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు నీ తమ్ముడిని చంపావు కాబట్టి నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతుంది అని చెప్పి అతన్ని శిక్షించాడు. దేవుడు అతన్ని కోప్పడ్డాడు. అంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా అసూయతో అతను చేసిన దాన్ని బట్టి అతను తీర్పు. ఆ తర్వాత మనకి నోవహు కాలం వచ్చింది. నోవహు కాలం, దాదాపు నోవహు కాలం వరకు మనస్సాక్షి కాలంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మానవ ప్రభుత్వ కాలం వస్తుంది. 11 అధ్యాయం 10, 11 ఆల్మోస్ట్ ఆల్ 12వ అధ్యాయం కూడా మానవ ప్రభుత్వ కాలం. వాళ్ళకి జ్ఞానం కొంచెం పెరిగింది, వాళ్ళు దేవుడి కంటే హెచ్చించుకున్న బలా పెద్ద గోపురం కట్టారు. మానవ ప్రభుత్వం ఎవడిష్టం ఆడిది, ఎవడు బ్రతుకు ఆడిది. అబ్రహాము ఊరు అనే దేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. వాళ్ళకు విగ్రహారాధన తన మనసు నొప్పించుకున్నాడు అనమాట. అందుకోసమే దేవుడు అబ్రహాముని పిలిచాడు. 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు, లేకపోతే ఇశ్రాయేలీలు చెర నుంచి విడుదల పొందేంత వరకు కూడా వాగ్దాన కాలము అంటాం. దేవుడు వాగ్దానం చేశాడు, మనుషులు ఏం చేయాల్సిన లేదు. దేవుడు తాను ఎన్నుకున్న వంశాన్ని లేకపోతే ప్రజలను, ఇస్సాకుని, యాకోబుని కానీ, ఆయన యోసేపుని కానీ ఆయన యొక్క వాగ్దాన క్రమమును బట్టి వాళ్ళని నడిపించాడు. యాకోబు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసినా, తింగర వేషాలు వేసినా, తాను అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి యాకోబుని బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఇది మనకు బాగా అర్థమైన విషయమే. ఆ తర్వాత మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్ర కాలం వస్తుంది. క్రీస్తు పూర్వం 1452 నుంచి క్రీస్తు శకం 4 BC, 4వ శతాబ్దం వరకు, లేకపోతే ఇంకా కొంచెం వెళ్తే 32 AD వరకు కూడా ధర్మశాస్త్ర కాలం. ఆ తర్వాత కృపాకాలం మొదలైంది. ఇప్పుడు మనం ఉంది కృపాకాలం. అంటే యేసు ప్రభు మానవాళి కొరకు, మానవుని రక్షించటం కొరకు తన్ను తాను బలి చేసుకుని, ఎవరైతే మానవుడు పరలోకానికి వెళ్ళాలనుకున్నాడో అతను వచ్చి యేసయ్యా నువ్వు దేవుడివి, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే దేవుడు తన కృపను బట్టి మన జీవితాలని క్షమించి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను అది ఎందుకు ఆ మాట రాశాడంటే కృపాకాలంలో ఉన్నాం మనం. యేసయ్యా నువ్వు దేవుడివి, నేను పాపిని, నన్ను క్షమించు అని మన పాపాలు కనుక ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన మనకు పాపాలను క్షమిస్తాడు. ఈ తీర్పు గురించి మనం కొంచెం వివరంగా ఆలోచన చేద్దాం. ఈ తీర్పు గురించి ఆలోచన చేసే ముందు ఒక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. ఆ పాపం లేని పరిశుద్ధుడైన దేవుడు మన కోసము మానవ శరీరం దాల్చి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడుగానే బ్రతికాడు. బ్రతికి సమయం వచ్చినప్పుడు ఆయన మనస్థానంలో నిలబడి, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన ఏం తప్పు చేయలేదు. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం, ఏమంటాడు? మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి అంట. 53వ అధ్యాయం 53:2 లేత మొక్క
మనం అతన్ని చూచి ఉమ్. ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అది 4వ వచనం. అతడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, భరించెను, ఆ, మన వ్యసనములను వహించెను. ఉమ్, అయినను ఆ, మొత్తబడిన వానిగాను, ఉమ్, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను ఉమ్. మనం అతనిని ఎంచితిమి. ఓకే. మన అతిక్రమ క్రియలను బట్టి ఉమ్. అతడు గాయపరచబడెను, ఎస్. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఇక ఇది అధ్యాయం అంతా చదవండి మీరు. చదివితే అన్ని మన అని ఉంటుంది. మనల్ని బట్టే ఆయన గాయపరచబడ్డాడు, మనల్ని బట్టే శిక్షించబడ్డాడు, మనల్ని బట్టే ఆయన లేత మొక్క వలె ఉన్నా కూడా ఆయన వడిలిపోయాడు, ఎండిపోయిన మొక్కగా మార్చబడ్డాడు. తర్వాత మన పాపములను బట్టి అతడు చూడండి 6వ వచనం, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అది మన దోషాలన్నింటినీ భరించడానికి ఎవరిని పెట్టాడు? దేవుడు యేసు ప్రభువుని పెట్టాడు. అందుకే యేసు ప్రభు పొందిన ఈ తీర్పుని అన్యాయపు తీర్పు అన్నాం. అంటే పాపి అయిన మన కొరకు యేసు ప్రభు పొందిన తీర్పు, యేసు ప్రభు మన కోసం పొందిన తీర్పు. అసలు యేసు ప్రభు తప్పు చేసింది కాదు, మనం తప్పు చేశాం. యేసు ప్రభు శ్రమ పడింది అంటే నలగొట్టబడింది, అవమానపరచబడింది ఆయన చేసిన తప్పు కోసం కాదు, మనము చేసిన పాపం నుంచి మనం విడుదల చేయటానికి ఆయన మనకు బదులుగా అన్యాయపు తీర్పు పొందాడు. చూడండి కొన్ని వాక్యాలు, ఈ అన్యాయపు తీర్పుకు సంబంధించిన వాక్యాలు చూద్దాం. దయచేసి స్క్రీన్ మీద చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవడు మరణం నుంచి తీర్పు జీవంలోకి దాటుతాడు అంటే ఆయన మాట విని, నా మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభు అన్యాయపు తీర్పు పొందడానికి కారణం ఏంటంటే మనము నిత్య జీవం పొందటానికి ఆయన మనకు బదులుగా తీర్పు తీర్చబడ్డాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అదొక కారణం. యేసు ప్రభు ఎందుకు అన్యాయపు తీర్పు పొందాడు అంటే మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడు కాబట్టి, మన పాపముల కొరకు మనము నశించిపోతే నరకానికి వెళ్ళిపోయి నాశనమైపోతాం కాబట్టి ఆయన మనల్ని వాటి నుంచి విడుదల చేయటానికి మనకు బదులుగా ఆయన అన్యాయపు తీర్పు పొందాడు, పొంది మనల్ని విడుదల చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము కలుగునట్టు. మనకు నిత్య జీవము ఇవ్వాలని ఆయన అన్యాయపు తీర్పు పొంది మన కోసం మార్గాన్ని సుగమం చేశాడు. ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం కింద చదవమ్మా. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్మి యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు అని అంగీకరిస్తాడో వాడంట మరణములో నుండి జీవంలోనికి దాటిపోయాడు, అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. వాడు మనకు నిత్య జీవం ఇవ్వడానికే ఆయన అన్యాయం పొందిన తీర్పు మనకి ఉపయోగపడింది. ఒక మాటలో చెప్పాలంటే మనం నిత్య జీవం గలవారమై ఉండడానికి కొరకు ఆయన అన్యాయ తీర్పు పొందాడు. ఇంకొక సంగతి గమనిద్దాం నిత్య జీవానికి సంబంధించి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అది ఎందుకు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము? ఎందుకు అంటే ఎడ్ల రక్తము, మేకల రక్తము, పశుపక్షాదుల రక్తము మన పాపాన్ని తీసివేయలేవు. ఎందుకు తీసివేయలేవు? ఎందుకు మన హెబ్రీ పత్రికలు చూస్తే ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం మన పాపములను తీసివేయట అసాధ్యం.
14 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువు. ఏలయనగా ఆ, ఎడ్ల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మన పాపములను తీసివేయట అసాధ్యము. ఎందుకు అసాధ్యము అంటే ఎడ్లు కానీ మేకలు కానీ పశుపక్షాదులు కానీ మనకంటే తక్కువ స్థాయిలో చేయబడ్డాయి. మరి ఆ రక్తం ఏం చేసింది? ఆ రక్తం మన యేసు ప్రభు మరి ఆదాము అవ్వ కోసం చేసిన ఆ రక్తము వాళ్ళ పాపాలని కప్పింది. ఎందుకంటే ఆదాము అవ్వ కంటే అవి తక్కువ స్థాయి చేయబడ్డాయి. అందుకే యేసు ప్రభు యొక్క రక్తం అవసరమైంది. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును. అది మనం 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేను రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము అది మనకు నిత్య జీవము. ఏంటి? దేవుడు ఇచ్చిన కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. 3:23లో ఇంకో మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది. 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకచున్నాము. సో ఏ తేడా, ఏ భేదం లేదు. మనందరం కూడా పాపం చేసాం. మనం పాపం నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు ఏర్పాటు చేసిన మార్గంలోనికే మనం రావాలి. ఏంటి ఆ మార్గం? ఆయన మనం ప్రేమించి మనం నిత్య జీవం పొందేటట్లు ఆయన యొక్క పరిశుద్ధ రక్తం, పాపం లేని రక్తం మన కోసం ఆయన చిందించాడు. అందుకే ఆ 5:9 ఒకసారి మళ్ళీ చదువుదాం. రోమాపత్రిక 5:9. కాబట్టి దేని వల్ల తీర్చబడ్డాము? ఆయన చిందించిన పాపము లేని రక్తం వల్ల నీతిమంతులుగా. అంటే యేసు ప్రభు అన్యాయ తీర్పు పొందేందుకు మనము నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన మన కోసం అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొందాడు కాబట్టే ఆయన నల్లగొట్టబడ్డాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించబడింది. ఆ పరిశుద్ధమైన రక్తం ఎందుకు చిందించబడింది అంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనల్ని నీతిమంతులు చేయటానికి. అందుకే ఇక్కడ 8:1 ఒక మాట అంటారు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి రోమాపత్రిక ఏ శిక్షయో లేదు. ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కనపడ్డారో వాళ్ళకి ఇప్పుడు ఏ శిక్షా విధి కూడా లేదు. పాపం అంతా క్షమించబడింది, పాపం అంతా కొట్టివేయబడింది, కడగబడింది. ఎడ్ల రక్తం, మేకల రక్తం పాపాన్ని కప్పి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు చిందించిన రక్తం మన పాపముల నుంచి మనల్ని సంపూర్తిగా మన పాపాలన్నీ కడిగేసినాయి, వాష్ అవుట్ అయిపోయినాయి. ఆయన నీతి వస్త్రం మనకు ధరింపజేసి మనల్ని పవిత్రులుగా చేసిపోయాడు. ఈ అన్యాయ తీర్పు గురించి ఇంకొక మాట గమనిద్దాం. 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనము దేవుని నీతి అగునట్లు ఏంటంట, మనము దేవుని నీతిని దేవుని నీతి అగునట్లు. మన నీతి ఎట్లాంటిది? మన నీతి మన నీతి మురికి గుడ్డల వంటిది కదా, మురికి బట్ట లాంటిది మన నీతి. మురికి గుడ్డ లాంటి మన నీతి పనికిరాదు పరలోకానికి వెళ్ళటానికి. ఎందుకు పనికిరాదు అంటే దేవుని నీతి ముందు అది వ్యర్థం. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీ మురికి గుడ్డగా ఉన్న నీ నీతిని పరిశుద్ధమైన నీతిగా మార్చుకోమని 10 ఆజ్ఞలు ఇచ్చింది ధర్మశాస్త్రం. కానీ మన వల్ల కాలేదు అది. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈసారి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనే నెరవేర్చి దేవుని నీతిని మనకి ఇవ్వటానికి చెప్పాడు. ఏమన్నాడు? మీరు నన్ను నమ్మితే నేను దేవుని నీతి మీకు ఇస్తాను. అందుకే ఏమంటున్నాడు? మనము ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు, అంటే యేసు ప్రభువులో మనము దేవుని నీతిగా మార్చబడినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు.
యేసు ప్రభు మన కోసం పాపుగా మార్చబడ్డాడు, ఎంచబడ్డాడు. ఎందుకు? మనము దేవుని నీతి అవ్వాలి. అని అన్యాయపు తీర్పు పొందకపోయినట్లయితే మనము దేవుని నీతిగా మార్చబడే వాళ్ళము కాదు. దేవుని నీతి అసలు మనకు వచ్చేదే కాదు. నరకంలో కాలటమే మనం బ్రతుకుండేది. మరి ఇంకొక విషయం గమనిద్దాం దయచేసి. అలాగులనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షం. ఏమంటున్నాడు? యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయి మళ్ళా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళా పౌలు ఏమంటున్నాడు హెబ్రీయులతో? మన కోసము పాపముగా మార్చబడిన క్రీస్తు ఒక్కసారి అర్పించబడి మనకు మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన మరలా మన కోసం తిరిగి ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు. ఇది విశ్వాసులకు దేవుడిచ్చే ఒక నిరీక్షణ. యేసుప్రభు అన్యాయపు తీర్పు పొంది చనిపోయి మనకు ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి, అంత మాత్రమే కాకుండా మనకి ఒక నిరీక్షణ, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు, లేకపోతే మనం చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాము అన్న ఒక గొప్ప నిరీక్షణ మనకు కలిగించడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందకపోతే ఆయన చనిపోయేవాడు కాదు, మనకి నిరీక్షణ ఉండేదే కాదు. అంతే కదా? కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు పొందడంలో దేవుని యొక్క చక్కటి రక్షణ ప్రణాళిక ఇందులో ఇమిడి ఉంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం ఈసారి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాళ్ళ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. గమనించండి, మనము ఆ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఎందుకు యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, మన పాపాలు ఆయన మీద తీసుకున్నాడంటే మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతకాలని. యేసు ప్రభు కనుక అన్యాయపు తీర్పు పొందలేదనుకోండి, నాకెందుకు పోనంటే దేవుడు మన తీర్పు తీర్చేవాడు, నరకంలో పడేసాడు. మొదటిది. రెండవది, ఒకవేళ మనిషి చచాని తప్పు, నేను చెయ్యాలి, నేను ఇంక తప్పు చేయకూడదు అని సొంత ప్రయత్నాలు చేసినా మనిషి నిలబడేవాడు కాదు. చాలామందిని గమనించండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళిద్దరు కూలి పనులు చేసుకునేవాడు. ఆయన రిక్షా తొక్కునేవాడు, ఆమె ఇంట్లో పని చేసుకునేది. ఆయన రోజు వెళ్ళేటప్పుడు ఆమెకు ప్రామిస్ చేసి వెళ్ళేవాడు, నేను ఇంకా పొద్దున వచ్చేటప్పుడు ఇంకా అసలు రాగను, నువ్వు ఎండు చేపలు గుడ్డు చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె 6 గంటల నుంచి ఆమెకున్న బట్టలు, మంచి బట్టలు వేసుకొని కొంచెం పౌడర్ గీవడర్ పూసుకుని అక్కడ నిలబడి ఉండేది. చిన్న గుడిసి ఉండేది మా ఇంటి పక్కన వాళ్ళ కోసం. 6 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉండేది. మేము పైన చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా చూస్తే, సారు ఎంత టైం అవుతుంది ఇప్పుడు అని అడిగేది. పాపం 6, 7, 8, 9, 10, 11 వచ్చేవాడు కాదు మనోడు. అక్కడే నిలబడి దోమలు కొట్టుకుంటా కూర్చునేది. 12 తర్వాత 12, 11, 12 మధ్య వచ్చేవాడు. పాట పాడుకుంటూ అరుచుకుంటూ వచ్చేవాడు అనమాట. ఎట్లా వచ్చేవాడు? ఆ రిక్షాని ఇట్లా తిప్పి నడిపేవాడు, అంటే ఉల్టా చేసేవాడు అనమాట. చక్రాలు పైకి, బల్ల కిందకి పాటలు పాడుకుంటూ వచ్చేవాడు. మళ్ళీ మేమందరం వెళ్ళి మళ్ళీ ఆ రిక్షాని సరిచేసి ఆయన ఆ రిక్షాలో కూర్చోబెట్టి మేమే తీసుకొచ్చి అక్కడ దాకా నడిపిస్తే ఆమె ఏమనకుండా ఆయన లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టి, రోజు ఇదే కథ ఆయన. ఒకరోజు అండి, ఏందా బాబు నువ్వు రోజు ఆమెకి ఏదో చెప్పిపోతావు అంటే, ఏం చేయాలి సారు, అక్కడ సాయంత్రం అవ్వగానే నా మనసు గుంజుతుంది అంటాడు. ఆయన మనసు గుంజుతుందంట, అంటే ఆయన మనసు లాగుతుంది. ఎందుకు లాగుతుందంటే వాక్యం ఉంది కదా, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇక్కడేమన్నాడు, మన పాపముల విషయం మనం చనిపోలేము. యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగేంత వరకు మన పాపాల విషయం మనం చనిపోలేం. మన వల్ల కాదు. ఇట్ విల్ బి రిపీటెడ్. అట్లాగే చేస్తూ ఉంటాం. యేసు ప్రభు అన్యాయ తీర్పు పొందటాన్ని బట్టి
మనము మన పాపముల విషయమై చనిపోయి మనము నీతిమంతులుగా మార్చబడటానికి ఆయన చేసిన బలియాగము, ఆయన చిందించిన రక్తము మనకెంతో ఉపయోగపడింది. కాబట్టి యేసు ప్రభు అన్యాయపు తీర్పు పొందాడు, మన కోసమే పొందాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేతగాథ కాదు, లేకపోతే ఆయనకి టైంపాస్ కాదు, కానీ మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడండి. ఈ అన్యాయపు తీర్పు గురించి మనం మరి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. చూడండి, ఇక్కడ సమయం, ఈ అన్యాయపు తీర్పు పొందిన సమయం ఎప్పుడు అంటే యేసు ప్రభు మన కోసం క్రీస్తు శకం 33 AD, అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. మనం ఏది గుడ్ ఫ్రైడే చేస్తాం కదా, ఆయన పట్టుకొని వెళ్తారు. ఇస్కరియోతు యూదా వచ్చి ఆయనకి ముద్దు పెట్టాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలో. అక్కడి నుంచి ఆయన ఎక్కడ తీసుకెళ్లారు? పిలాతు దగ్గర తీసుకెళ్తారు. అక్కడి నుంచి హేరోదు దగ్గర తీసుకెళ్తారు. మళ్ళీ ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొస్తాడు. ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన తీర్పు 39 కొరడా దెబ్బలు కొట్టించి మరి నేను ఎవరిని విడుదల చేయాలి చెప్పండి అంటాడు. ఏమన్నారు ప్రజలు? మాకు బరబ్బానే విడుదల చేయాలన్నాడు. బరబ్బాని విడుదల చేయి. పస్కా పండుగ అప్పుడు ఒక ఖైదీని విడుదల చేయటం ఇశ్రాయేల్ యొక్క ఆచారం. బరబ్బాను విడుదల చేయమన్నారు. బరబ్బాను విడుదల చేశారు. యేసు ప్రభు శిలువకు అప్పగించారు. అందుకే అన్యాయపు తీర్పు అన్నాం. యేసు ప్రభు ఏం తప్పు చేయలేదు, కానీ మన కోసం ఆయన దోషిగా, పాపిగా మార్చబడ్డాడు. ఓకే, సమయం ఎప్పుడు 33 ADలో ఈ తీర్పు జరిగింది. దాని ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తాం. స్థలం ఎక్కడ జరిగింది ఈ తీర్పు? ఎక్కడ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు? యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ఎక్కడ? గొల్గొతా కల్వరి కొండ. గొల్గొతా కల్వరి కొండ అంటాం. గొల్గొతా అనే ప్రాంతంలో ఉన్న కల్వరి కొండ పైన యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన చంపబడ్డాడు అక్కడ. యేసు ప్రభు అన్యాయపు తీర్పు పొందిన తర్వాత ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, గుద్దారు. మరి రాజు కదా, ముళ్ళ కిరీటం పెట్టారు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆయన దేహం అంతా ఏమైంది? నల్లగొట్టబడింది కదా. ఎందుకంటే ఒక బండ మీద నుంచి ఒక బండ మీదకి దొల్లటం, పడిపోవటం, ఆయన వెళ్ళకపోతే మళ్ళీ కొరడా తీసుకొని కొట్టడం. అందుకే ఏమన్నాడు? దున్నువానికి నా వీపును అప్పగించితిని. యేసు ప్రభు పొందిన ప్రతి శిక్ష కూడా మనం చేసిన ప్రతి పాపానికి ప్రతిఫలం. యేసు ప్రభువుకి ముళ్ళ కిరీటం కొట్టారు. ఎందుకు? మనం చేసిన ప్రతి ఆలోచనకి ప్రతిఫలంగా, చెడు ఆలోచనలకి, మోసపు ఆలోచనలకి ప్రతిఫలంగా ఆయన తలలో ముళ్ళ కిరీటం కొట్టబడింది. వాటికి రావాల్సిన అవమానం ఉమ్మివేశారు ఆయన ముఖం మీద. మన దేహంతో జరిగించిన ప్రతి చెడు క్రియ, ప్రతి చెడు నడత ఆయన దేహం నల్లగొట్టబడింది. ఎముకలు తప్ప శరీరం అంతా కూడా ఛిద్రం చేయబడింది యేసు ప్రభు. మనం చేతులతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి. మనం నడిచిన ప్రతి నడతను బట్టి, చెడు నడతను బట్టి, అక్రమమైన నడత, పనికిమాలిన నడకలను బట్టి ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. కాబట్టి ఈ యేసు ప్రభు మరి నిజంగా శిలువలో ఆఖరికి మనం కడుపు కోసం చేసే ప్రతి వెధవ పనులు, పనికిమాలిన పనులు ఏం చేశారు? ఈయన చనిపోయాడు లేదా? టెస్ట్ ఏంటి? కడుపులో పొడిచాడు. అప్పుడు ఏమొచ్చినాయి బయటికి? మనం చేసిన ప్రతి తప్పు, కడుపును అడ్డం పెట్టుకొని కడుపు కోసం పనిచేస్తున్నానండి చేసిన ప్రతి తప్పును బట్టి గాయపరచబడ్డాడు యేసు ప్రభు. తర్వాత ఇంకో సంగతి, మరి న్యాయాధిపతి ఎవరు?
న్యాయాధిపతి ఎవరండి? న్యాయాధిపతి ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు మన పాపములను, మనందరి దోషములు ఆయన మీద మోపెను. మనందరి పాపములు ఆయన మీద మోపాడు. మనల్ని విడుదల చేయటానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారము యేసు ప్రభు పాపిగా మార్చబడి మనందరి పాపాలు తన మీద తీసుకున్నాడు. దాన్ని న్యాయాధిపతిగా తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. ఆయన అనుమతించాడు, ఆయనే అంగీకరించాడు. ఆ సింహాసనం ఎక్కడ? శిలువ. సింహాసనం శిలువ. అయితే ఈ తీర్పులో ఉండేది ఎవరు? అన్యాయ తీర్పులో ఉండేది ఎవరు? విశ్వాసి స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాక్య భాగం చదువుదాం ఒకసారి. 1 పేతురు 3:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎవరున్నారు ఆ శిలువ మీద? యేసు ప్రభు. ఇంకా విశ్వాసి. అక్కడ బ్రాకెట్లో రాశాను నేను. పాపి స్థానములో యేసు ప్రభు. విశ్వాసి అంటే పాపి, ఇప్పుడు విశ్వాసి. అప్పుడేంటి? పాపి స్థానంలో యేసు ప్రభు నిలబడ్డాడు. అంటే మనకు బదులుగా ఆయన నిలబడ్డాడు. ఆయన శిలువలో ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ చదవండి, ఇప్పుడు చదవం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి. తీర్పులో ఉండే ఎవరెవరు? పాపి అయిన మానవుడు. మన స్థానంలో యేసు ప్రభు. ఆ కింద వచ్చిన కూడా చదువుదాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ. పాపి అయిన మన తరఫున మన పాపాల కోసం ఆయన శ్రమ పడ్డాడు. మరి ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఒక ఆధారం ఉండాలి. కంప్లైంట్ చేయగానే అయిపోదు. దానికి సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్సెస్ అంటాం. పేపర్లు కానీ, సంఘటనలు కానీ, వస్తువులు కానీ కోర్టుకి ఇవ్వాలి. ఇక్కడ ఆధారం ఏంటి మరి యేసు ప్రభు పొందడానికి? దేవుని కృప. దేవుని కృపే ఆధారం. అన్యాయ తీర్పు యేసు ప్రభు పొందింది దేన్ని బట్టి? దేవుని కృప. ఎవరి పట్ల దేవుని కృప? పాపి అయిన మానవుని పట్ల దేవుని కృప ఉండబట్టి ఆయన అన్యాయ తీర్పు పొంది. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చాడు దేవుడు. ఆయన తాను సృష్టించిన పాపి అయిన మానవుడు నశించిపోకుండా ఉండడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పాపిగా మార్చి శిలువలో నిలబెట్టాడు. ఎందుకు? ఆధారం ఏంటి? దేవుని కృప. రెండవది దేవుని న్యాయం, గాడ్స్ జస్టిస్. దేవుడు అన్యాయస్తుడు కాదు, కృప చూపాడు మనిషిని. పాపి అయిన మనిషిని కృప చూపి దయదల్చి తన సొంత కుమారుని బలిగా అర్పించాడు. దేవుని న్యాయం అది. మూడవది దేవుని దేవుని ప్రణాళిక. గాడ్స్ ఏమంటారు? ప్లాన్. ఇట్స్ గాడ్స్ ప్లాన్. తర్వాత ఈ తీర్పుకు ముందు జరిగే సంగతులు ఏంటి? ఏం జరిగినాయి ముందు? ఈ తీర్పుకు ముందు క్రీస్తు ప్రభు శిలువ వేయబడ్డాడు. తీర్పునేమో దేవుడు శిలువ మీద ఇచ్చాడు. దాని ముందు ప్రభు శిలువ వేయబడ్డాడు. అన్యాయ తీర్పు లోకంలో తీర్చబడింది, ఆయన శిలువ వేయబడ్డాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత జరిగే సంగతులు ఏంటి? ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. తీర్పు పొంది యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. అంటే తిరిగి లేచాడు యేసు ప్రభు. అక్కడ వాక్యం చదువుదాం మనం. దాని మీద వచ్చింది చూడండి. మన 17:20
23 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగింది. ఏమంటున్నాడు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి ఆయన మొదటి ఫలముగా లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అదే విధముగా సంఘము కూడా లేపబడుతుంది. యేసు ప్రభు మరణాన్ని బట్టి సంఘానికి వచ్చిన ఆధిక్యత ఏంటి? వారు చనిపోయినా కూడా తిరిగి లేపబడతారు. ఓకే, ఈ మరణం వల్ల ఫలితాలు ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద రిజల్ట్స్? ఏంటా ఫలితాలు? దేవునితో సమాధానం ఏర్పడింది. 1 పేతురు 3:18. దేవునితో సమాధానం. ఇంతకుముందు సమాధానం ఉందా? లేదు, సమాధానం లేదు. దేవుడు ఒక చాట, మనం ఒక చాట. దేవుడు ఎవడు అంటే మనిషి ఒకటి అంటాడు, దేవుడు ఎవరు చెప్తే మనిషి ఒకటి చేస్తాడు. దేవుడు చేసింది మనిషికి నచ్చదు, దేవుడు బాధపడతాడు. చూడండి 3:18 చదువమ్మా. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి ఆయన ఏంటి? శరీర విషయం చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. ఎందుకు? దేవునితో సమాధానం. ఎవరికి సమాధానం ఇవ్వాలి? మనిషికి దేవునికి మధ్య. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఇవన్నీ మనిషి చేసే పనులు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నా 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 సన్నిధికి రావాలి వచ్చినారే అంటే అంత దేవుడు వెక్స్ అయిపోయాడు అనమాట. అటువంటి దేవుడు మనిషితో తండ్రి అయిన దేవుణ్ణి సమాధానపరచటానికి సమాధానం ఏర్పడింది. ఫస్ట్ ఫలితం దేవుడితో మనిషికి సమాధానం ఏర్పడింది. ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభు మనం చూసినప్పుడు మనం ఒక సంగతి గుర్తించాలి. మనం నీతిమంతుడిగా తీర్చబడటం అంటే తండ్రి అయిన దేవుడు మనం చూస్తాడు. చూసినప్పుడు మన మీద యేసు ప్రభు యొక్క నీతి వస్త్రం కప్పబడి ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని అంగీకరించాడు. అంటే దేవునితో మనకి, తండ్రి అయిన దేవునితో మనకి సమాధానము ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభు యొక్క అన్యాయ తీర్పు మరణం తర్వాత మనకి ఏమనిపించింది? పాప శుద్ధీకరణ. మన పాపములు క్షమించబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి, కడిగివేయబడ్డాయి. చదవమ్మా Hebrews 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమైనయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. ఏం చేశాడంట? యేసు ప్రభువు అన్యాయ తీర్పు పొంది మరణించడం వల్ల పాప శుద్ధీకరణ తానే చేశాడు. ఆయనే శుద్ధీకరించాడు మనం. ఎందుకంటే ఆయన పాపం లేని పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు నువ్వు దేవుడివి, నేను పాపిని ఒప్పుకున్నామో అప్పుడు మన పాపాలు క్షమించి ఆయనే మన పాపాల నుంచి శుద్ధీకరించాడు. అంటే మన యొక్క పాపాలు శాశ్వతంగా శుద్ధీకరించబడ్డాయి, కడిగివేయబడ్డాయి. మూడవ ఫలితం పాపం తీసివేయబడింది. 9:26 హెబ్రీ పత్రిక 9:26 పాపం తీసివేయబడింది. సో చూడండి పాపం 9:26. అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష. పాపాలు తుడిచివేశాడు, పాపాలు తీసివేశాడు. రిమూవ్ ద సిన్ ఫ్రమ్ us. మనము చేసిన గత పాపాలన్నిటినీ ఆయన
తీసేశాడు. వీఆర్ ప్యూర్ అనమాట. డేటా ఎరైజ్ చేసి పడేశాడు మన పాపపు డేటాని. ఓకే, ఇంకొన్ని ఫలితాలు చూద్దాం దయచేసి. ఇంకొన్ని ఫలితాన్ని గమనిద్దాం. యేసుప్రభు సిలువ వేయటం వల్ల ఏమైంది? ఏ శిక్షా విధియు ఇందాక మనం చదివాం. కాబట్టి క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష అంటే పాపము వలన నరకానికి వెళ్ళవలసిన శిక్ష నుంచి మనల్ని ఆయన తప్పించేశాడు, విడుదల చేశాడు. మన దాన్ని బట్టి అయితే ఆయన నరకంలో పడేయడు, దేన్ని బట్టి పడేయడు. శిక్షలు రద్దు చేయబడింది మనకు. వీఆర్ ఫ్రీడ్. ఇంకోటి మనం ఇంకొక ఫలితం గమనిద్దాం. పాప జ్ఞప్తి. దేవుడు ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. 10:17 లేకపోతే అంతకుముందు ఏంటి? హెబ్రీ పత్రిక 10:17 ఒకసారి చదువుదాం. వారి పాపములను వారి అక్రమములను ఇక అన్నిటికీ. లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? ఓ తప్పు చేశానా మళ్ళా పోవాలి, కోడి నడిపించాలి, మళ్ళీ రావాలి. మళ్ళీ తప్పు చేశాను అంటే ఇక అది రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట దేవుడి దగ్గర. దాన్ని బట్టి దేవుడు శిక్ష విధిస్తూనే ఉంటాడు. ఇప్పుడేంటి, మనం ఏం తప్పు చేసామో అవన్నీ దేవుడికి లేదు, డేటా ఎరైజ్ అయిపోయింది. దేవుడి దగ్గర నుంచి డేటా పోయింది మొత్తం. మన దగ్గర నుంచి పోయింది, దేవుడి దగ్గర నుంచి పోయింది. ఓకే, ఇంకొకటి ఏంటి? విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడి. వీఆర్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్ పీపుల్. నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. చక్కటి ఫలితం, మంచి ఫలితం. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. 2 కొరింథీ 5:21. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసాను. అంటే దేవుని సన్నిధిలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ డిక్లేర్డ్ యాజ్ వాట్? రైచియస్ పీపుల్. తన నీతిని మనకి ఇచ్చాడు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభువు పొందినటువంటి ఈ అన్యాయపు తీర్పు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం జనరల్గా ఎప్పుడు గుడ్ ఫ్రైడే అప్పుడు గుర్తుపెట్టుకుంటాం, అది కూడా చెప్తే. లేకపోతే అది మళ్ళా ఈస్టర్ నుంచి మళ్ళీ మర్చిపోతాం. కాదు, ఆయన పొందిన ఈ అన్యాయ తీర్పు చాలా ప్రశస్తమైంది. మనకు బదులుగా మన స్థానంలో ఆయన నిలబడి, పాపం చేసింది మనమైతే మనకు బదులుగా ఆయన నిలబడి, మనకు రావాల్సిన శిక్ష అంతా తన మీద తీసుకొని ఆయన శ్రమపరచబడి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. తన ప్రశస్తమైన పాపం లేనటువంటి రక్తాన్ని మన కోసం చిందించాడు ఆయన. ఎప్పుడైతే మనం వచ్చి దేవా నువ్వు దేవుడివి, నేను పాపినని ఒప్పుకున్నామో, ఆ రోజు మనల్ని క్షమించి, మన పాపాలను క్షమించి, మనల్ని నీతిమంతులుగా తీర్చి తన పరలోక రాజ్యంలో మనకి స్థానం ఇచ్చాడు. తన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. ఈ అన్యాయపు తీర్పు ప్రభువు మన కోసం పొందింది. ఈ తీర్పు కనుక లేకపోయినట్లయితే అసలు రక్షణకు అర్థమే ఉండేది కాదు, రక్షణ పొందే అవకాశమే ఉండేది కాదు. కాబట్టి ఈ తీర్పును మనం మనసులో పెట్టుకుని ఎప్పుడు కూడా మన దేవుని స్తుతించాలి. యేసు ప్రభువు మన కోసం బలి అయిన ఈ విధానాన్ని మన మనసులో ఉంచుకొని మనం ఎప్పుడు దేవునికి లోబడే వ్యక్తులుగా, దేవుని ప్రేమించి దేవుని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.